అకాల వర్షాలు అన్నదాతను ఆర్థికంగా నష్టాల పాలు చేస్తున్నాయి. 6 కాలం శ్రమించి పండించిన పంట మొత్తం వర్షార్పణం కావడంతో దిక్కుచోచని స్థితిలో పడ్డారు. వనపర్తి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన మార్కెట్ యార్డ్లో ధాన్యం మొత్తం తడిసిపోవడంతో ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎండిన ధాన్యాన్ని అధికారులు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని వాపోతున్నారు. రైతులకు బీజేపీ నాయకులు మద్దతుగా నిలిచారు. మార్కెట్ యార్డ్ను సరిగా నిర్మించకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కాంట్రాక్టర్లు కమిషన్లకు అలవాటు పడి ప్రజాప్రతినిధులు రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకే కదా మంచి జరిగేది. కేంద్రం చేసినా రాష్ట్రం చేసినా తెలంగాణ రైతాంగానికే మంచి జరుగుతుండే. కాబట్టి ఇది చాలా దారుణమైన విషయము. ఇప్పటి వరకు వ్యవసాయం పాలకులు, మార్కెట్ పాలకులు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు ఈ యొక్క రైతులకు పడినటువంటి నష్టం జరిగింది ఇంతవరకు పరిశీలించడానికి రాలేదు. కనీసం వాళ్ళను ఓదార్చడానికి కూడా పాలకవర్గం రాలేదు. ఈరోజు నిజంగా ఏదైతే ఈ యొక్క రైతులు వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. మేము ఒడ్లు తెచ్చి మార్కెట్ యార్డ్ తెచ్చి 20 రోజులు అయింది. ఆల్రెడీ కాంట చేసిన ఒడ్లు కూడా 35 కాంట పెట్టిండ్రు, 40 అయితేనే ఇస్తామని చెప్పి 2 రోజులు కూడా సతాయిస్తుంది. 5 కాంట చేయలేదు. వీటికి ఫస్ట్ సారి రెండోసారి కూడా నాణ్యం. వీటికి పడాలు ఇస్తలేరు. అధికారులు అడిగితే ఇప్పుడు అప్పుడు జరుగుతుంది.